ఈ సంవత్సరం ఎండాకాలం సంబంధించి మంచినీటి సమస్యకు రిజర్వాయర్లు నీళ్లున్నవి, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే మెయింటెనెన్స్ లో కొన్ని లోపాల కారణంగా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. వాటిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశం జరిగి వాటిని ఇమీడియట్ గా తక్షణమే రెక్టిఫికేషన్ చేయాలి. ఇది కాకుండా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి మంచి సమస్య వస్తే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర తక్షణ అవసరాల కోసం రూపాయలు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర పరిస్థితి ఎస్డీ ఫండ్ ద్వారా కూడా కొంత మంచి ప్రభుత్వం పాల్గొంటారు. రెండవది సివిల్ సప్లైస్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఏదైతే వరి కొనుగోలు ఉందో ఈ వరి కొనుగోలుకు సంబంధించి రైతులు మార్కెట్ కు ధాన్యం తెచ్చిన తర్వాత అక్కడనే వాళ్ళ తూకం వేసిన తర్వాత అక్కడనే రసీదు ఇవ్వాలా, ఎన్ని క్వింటాల్లా ఉంటాయినవి, ఎన్ని బస్తాలు, దానికి మద్దతు ధర ప్రకారం ఎన్ని రూపాయలు వస్తుంది రిసీట్లు అక్కడే విధిగా ఇవ్వాల్సిన అవసరం చెప్పడం జరిగింది. దాన్ని 100% తూచా తప్పకుండా అమలు చేయాల్సి చెప్పని కలెక్టర్ గారి ఆదేశం జరిగింది. ఒకసారి తూకమే రచించిన తర్వాత మళ్ళీ రైతులు రైస్ మిల్లు దగ్గరపోయో పైరవీలు చేసో పడిగాములు కాసో దాని వల్ల 5%, 10% తేమని తాళని రకరకాల కోతలు పోయడానికి వీల్లేదు. ఇది ఈ నిర్వహణ పర్ఫెక్ట్ గా చేయడం కోసం ఒక్కొక్క సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క అధికారిని స్పెషల్ గా కూడా నియమించమని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఐకేపీ కొనుగోలు చేసే ఐకేపీ సంస్థలు కొనుగోలు చేస్తున్న వాళ్ళను అంటే మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు వాళ్ళని కలిపి ఒక సమీక్ష నిర్వహించి దీన్ని ఆదేశాలు స్పష్టంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. రెండవది వరి ధాన్యం అకాల వర్షాలు తడిసిపోకుండా కోసం మార్కెట్ యార్డు ఇప్పటికే నిధులు ఉన్నవి, ఇప్పటికే టాకులు ఉన్నవి. అవి కాకుండా తక్కువ పడితే ఆ నిధుల ద్వారా కూడా అవసరమైన టాకులు కొని ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా ఆ ఏర్పాటు కూడా తక్షణమే ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. రైస్ మిల్లర్ సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు ఇస్తే ఆ వడ్లు వడ్లు తీసుకుపోయి మిల్లర్లు వాటి మిల్లింగ్ చేసి బియ్యం పెట్టక వాళ్ళు అమ్ముకునే కార్లు చేసి అటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా 150 కోట్ల రూపాయలు ఆ మిల్లర్ నుంచి డబ్బు రావాల్సి ఉంది. సో వాటికి సంబంధించి కూడా తక్షణమే చర్యలు తీసుకుని ఆ డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. 500 రూపాయల బోనస్ సంబంధించి కూడా జిల్లాలో ఇంకా చాలా మందికి వివిధ పొరపాట్ల వల్ల కరెక్ట్ గా సర్వే చెయ్యకనో, పేరు తప్పువడో, ఆధార్ నంబర్ తప్పువడో, రేషన్ కార్డు తప్పువడో, లేదంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయకనో చాలా మంది కొంచెం మిస్ అయిపోయినాయి. వాటిని కూడా వచ్చేటువంటి 15 రోజుల్లో ఇంటింటికి ప్రభుత్వ అధికారులకు పంపించి తక్షణమే ఒక ప్రొఫైల్ తయారు చేసి ఆ సమాచారం కూడా 10 రోజులు తెప్పిస్తాను. ప్రత్యేక మళ్ళీ సమావేశం బట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్యాస్ సబ్సిడీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డు నింపుకోతా ఉన్నాం, వాటి కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాము. గని బ్యాగ్స్ ఉన్నవి ఇప్పుడే ప్రారంభం కాబట్టి అవసరమైన గని బ్యాగులు ఉన్నవి. గని బ్యాగులు ఇబ్బంది లేదు, ఆ పులికొరన పులితాడు దాని కూడా ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ.